హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎంతకాలం నుండి మీ కలలను సాకారం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు? ఎన్నిసార్లు మీరు నేను చేయగలను అని అనుకున్నారు, కానీ ఏదో కారణం వల్ల వెనక్కి తగ్గారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మీ జీవితంలోని 2 అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ల గురించి. ఈ 2 లక్షణాలు మీ పురోగతిని ఎలా అడ్డుకుంటాయో మరియు వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసే వారికి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల రహస్యం తెలుస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కొందరు సాధిస్తారు, కొందరు సాధించలేరు. ఎందుకు ఈ తేడా? సమాధానం చాలా సింపుల్. విజయవంతులైన వ్యక్తులు 2 పెద్ద శత్రువులను ఓడించారు. ఆ శత్రువులు బయట కాదు, మన లోపల ఉంటారు. మొదటి శత్రువు న్యూనత భావం, రెండో శత్రువు అహంకారం, ఇగు. ఆశ్చర్యంగా ఉందా? ఈ 2 పూర్తిగా వేరు అనిపిస్తాయి కదా. ఒకటి నేను చాలా చిన్నవాణ్ణి అని చెబుతుంది, మరొకటి నేను చాలా గొప్పవాణ్ణి అని చెబుతుంది. కానీ నిజమేంటంటే ఈ 2 ఒకే నాణ్యం యొక్క 2 వైపులు. 2 మీ అసలు స్వరూపాన్ని చూడనివ్వవు. న్యూన్యత భావం గురించి తెలుసుకుందాం. ఈ భావన ఎలా పుడుతుందో తెలుసా? చిన్నప్పటి నుండి నువ్వు ఇలా చేయలేవు, నీ తోటి పిల్లలు చూడు ఎంత మంచిగా చదువుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు నిరుపయోగుడివి. ఇలాంటి మాటలు వింటూ పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా నేను అని అనుకుంటూనే ఉంటారు. నీకు ఒక కథ చెప్తాను. రాము అనే యువకుడు ఉద్యోగంలో చాలా కష్టపడేవాడు. అతని ఐడియాలు అద్భుతంగా ఉండేవి, కానీ మీటింగ్ లో ఎప్పుడూ మాట్లాడాడు. ఎందుకంటే నా ఐడియా పనికిరాదేమో, అందరూ నవ్వుకుంటారేమో అని భయపడేవాడు. ఈ రోజు అతని జూనియర్ అదే ఐడియా చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అతనికి ప్రమోషన్ వచ్చింది. రాము ఆ రోజు గ్రహించాడు, అతన్ని ఆపింది అతని టాలెంట్ లేకపోవడం కాదు, అతని న్యూన్యత భావం. మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చాయా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. న్యూన్యత భావం యొక్క దుష్ప్రభావాలు. ఈ న్యూన్యత భావం మన జీవితాన్ని ఇలా నాశనం చేస్తుంది. అవకాశాలను కోల్పోతారు. మీ ముందు ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినా నేను చేయలేను అని వెనక్కి తగ్గుతారు. సంబంధాలు దెబ్బతింటాయి. నేను వాళ్లకు తగిన వాడిని కాను అని అనుకుంటూ మంచి స్నేహాలను, ప్రేమను కోల్పోతారు. ఆరోగ్యం చెడిపోతుంది. నిరంతరం ఆందోళన, ఒత్తిడి వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కలలు అసాధ్యం అవుతాయి. మీరు ప్రయత్నించే ముందే ఓడిపోతారు. మీ కలలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. కానీ ఇది మీ తప్పు కాదు. మన సమాజం, మన పరిసరాలు మనల్ని ఇలా తయారు చేస్తాయి. కానీ మార్పు మన చేతుల్లోనే ఉంది. మన జీవితంలో 2 స్పీడ్ బ్రేకర్ అహంకారం. ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ గురించి తెలుసుకుందాం. కొందరు అనుకుంటారు, నాకు ఈ సమస్య లేదు, నేను చాలా వినయంగా ఉన్నాను అని. కానీ ఆగండి. అహంకారం అనేది ఎప్పుడు బయటికి కనిపించదు. ఇది చాలా సూక్ష్మంగా మన లోపల దాగి ఉంటుంది. అహంకారం వివిధ రూపాల్లో వస్తుంది. నాకు ఎవరి సలహా అక్కర్లేదు, నేను చెప్పేది మాత్రమే సరైనది, నా తప్పును ఒప్పుకోలేను. ఇది కూడా అహంకారం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సీతమ్మ అనే ఉపాధ్యాయురాలు ఉండేది. ఆమె చాలా మంచి టీచర్. కానీ ఆమెకి ఒక సమస్య. ఆమె ఎప్పుడూ అనుకునేది, నేను చెప్పేది నిజం, విద్యార్థులకు నా పద్ధతే ఉత్తమం అని. ఇతర టీచర్ల సలహాలు వినేది కాదు. కొత్త పద్ధతులు నేర్చుకోలేదు. ఫలితం కొన్నేళ్లలో విద్యార్థులు ఆమె తరగతులకు రావడం మానేశారు. కొత్త టీచర్ల వద్దకు వెళ్లారు. సీతమ్మకు అప్పుడు అర్థమైంది, ఆమెను నాశనం చేసింది ఆమె అహంకారమే అని. అహంకారం యొక్క పరిణామాలు. సంబంధాలు విరిగిపోతాయి. అహంకార వ్యక్తి చుట్టూ ఎవరు ఉండలేరు. స్నేహితులు, కుటుంబం కూడా దూరం అవుతారు. అభివృద్ధి ఆగిపోతుంది. కొత్తగా నేర్చుకోవడం మానేస్తారు. నాకు అన్నీ తెలుసు అనే భావన వల్ల ఎదుగుదల ఆగిపోతుంది. అవకాశాలు తప్పుపోతాయి. అహంకార వ్యక్తులలో ఎవరూ పని చేయలేరు. గొప్ప అవకాశాలు చేజారిపోతాయి. పతనం ఖాయం. గర్వం పతనానికి మూలం అని పెద్దలు చెప్పారు. ఇది శాశ్వత సత్యం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వస్తుంది అసలు పవర్ పార్ట్. ఈ 2 లక్షణాలను ఎలా విడిచిపెట్టాలి, మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, దీనికోసమే మీరు వేచి ఉన్నారు కదా. కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా వినండి. న్యూన్యత భావాన్ని అధిగమించే 5 మార్గాలు. 1. స్వీయ అవగాహన పెంచుకోండి. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒక పేపర్ తీసుకోండి. అందులో రాయండి, మీ బలాలు ఏమిటి, మీరు బాగా చేయగలిగే పనులు ఏమిటి, మీ గత విజయాలు ఏమిటి. చిన్న విజయాలకు కూడా గుర్తించండి. ఈ రోజు సమయానికి లేచాను, నేను నేర్చుకున్న కొత్త విషయం ఇది. ఇలా చిన్న చిన్న విజయాలను జరుపుకోండి. నిజంగా ఫ్రెండ్స్, మీరు అనుకున్నంత బలహీనులు కాదు. మీలో అద్భుతమైన శక్తి ఉంది, దాన్ని గుర్తించండి. పాయింట్ నెంబర్ 2. పోలికలను ఆపండి. ఇది చాలా ముఖ్యం. మీరు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మానేయండి. సోషల్ మీడియాలో అందరూ సంతోషంగా కనిపిస్తారు, కానీ అది వాస్తవం కాదు. అది కేవలం ఒక చిన్న భాగం. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రయాణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. మీ ప్రత్యేకత మీదే ఉంది. మీరు పోల్చుకోవాల్సింది నిన్నటి మీతో నేటి మిమ్మల్ని. మీరు ఎంత మెరుగుపడ్డారు అనేది చూడండి. పాయింట్ నెంబర్ 3. ప్రతికూల స్వీయ సంభాషణ మార్చండి. మీరు మీతో మీరు ఇలా మాట్లాడుకుంటారు, అది చాలా ముఖ్యం. నేను చేయలేను అనే మాటలు బదులు నేను నేర్చుకుంటాను అనండి. నేను తెలివి తక్కువ వాడిని అనే మాటలు బదులు నేను రోజు మెరుగుపడుతున్నాను అనండి. మీ మెదడు మీరు చెప్పేది నమ్ముతుంది. కాబట్టి సానుకూల మాటలు చెప్పండి. ప్రతిరోజు అబద్ధం ముందు నిలబడి మీతో మీరు చెప్పుకోండి, నేను శక్తివంతుణ్ణి, నేను సామర్థ్యవంతుణ్ణి, నేను విజయం సాధించగలను. మొదట్లో తెలుగు తక్కువగా అనిపించవచ్చు, కానీ 21 రోజుల తర్వాత ఇలా చేయండి, మార్పు మీకే
తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 4, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. విశ్వాసం ఎలా పెరుగుతుందో తెలుసా? చిన్న చిన్న విజయాల ద్వారా. ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. ఎగ్జాంపుల్, ఒక కొత్త భాష నేర్చుకోవాలి, ఒక కొత్త వంటకం నేర్చుకోవాలి, 1 కిలోమీటర్ నడవాలి. దాన్ని సాధించండి. ఆ విజయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. తర్వాత కొంచెం పెద్ద లక్ష్యం పెట్టుకోండి. ఇలా క్రమంగా మీ విశ్వాసం పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, మద్దతు వ్యవస్థ సృష్టించుకోండి. మీ చుట్టూ సానుకూల వ్యక్తులు ఉంచుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వారు మీ శక్తిని హరిస్తారు. అహంకారాన్ని వదిలించుకునే 5 మార్గాలు. నిజం చెప్పాలంటే మీరు ఈ రోజు ఉన్న చోట ఉండటానికి ఎంతమంది సహాయం చేస్తారో గుర్తుంచుకోండి. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ స్నేహితులు, మీ సహోద్యోగులు ఎంతమంది మీకు తోడుగా నిలిచారు. ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు 3 విషయాలను కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ అలవాటు మీ అహంకారాన్ని కరిగిస్తుంది. మీరు వినయంగా మారుతారు. మనం చాలా మాట్లాడతాం, కానీ వినడం మర్చిపోతాం. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను పూర్తిగా వినండి. మధ్యలో అడ్డం పెట్టకండి. వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోండి. అహంకారి వ్యక్తి ఎప్పుడూ అనుకుంటాడు, నేను చెప్పేది సరైనది, కానీ విజయవంతుడు అనుకుంటాడు, నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని. గుర్తుంచుకోండి, మనకు 2 చెవులు, 1 నోరు ఉంది. అంటే 2 రెట్లు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని. ప్రతి వారం కొంత సమయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయండి, ప్రతిఫలం ఆశించకుండా. వృద్ధాశ్రమానికి వెళ్ళండి, అనాథాలయాలకు వెళ్ళండి, పేదలకు సహాయం చేయండి. ఇతరులు బాధలు చూసినప్పుడు మన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. మన అహంకారం కరిగిపోతుంది. సేవ మనల్ని మంచి మనుషులుగా మారుస్తుంది. తప్పులను అంగీకరించండి. ఇది చాలా కష్టం, కానీ చాలా అవసరం. మీ పొరపాటు చేసినప్పుడు వెంటనే అంగీకరించండి. సారీ, నా తప్పు అనడానికి సిగ్గుపడకండి. బలహీనుడు తప్పును దాచుతాడు, శక్తివంతుడు తప్పును అంగీకరిస్తాడు. మీరు తప్పులు చేసినప్పుడు వెంటనే అంగీకరించండి, క్షమాపణ చెప్పండి, మళ్ళీ చేయనని హామీ ఇవ్వండి. తప్పు నుండి నేర్చుకోండి. ఇది మీ పరువును తగ్గించదు, మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు ఒంటరిగా కూర్చోండి. మీ ఆలోచనలను పరిశీలించండి. ఈ రోజు నేను ఎలా ప్రవర్తించాను? నేను ఎవరినైనా బాధ కలిగించానా? నేను అహంకారంగా మాట్లాడానా? నేను ఇతరులను గౌరవించానా? ఈ ఆత్మ పరిశీలన మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. మీలో మీ లోపాలు కనిపిస్తాయి, వాటిని సరిదిద్దుకోవచ్చు. 21 రోజుల యాక్షన్ ప్లాన్. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, చాలా బాగుంది, కానీ నేను ఎక్కడ నుండి మొదలు పెట్టాలి? ఫస్ట్ వీక్ లో ప్రతిరోజు మీ బలాలు, విజయాలు రాయండి. రోజుకో కనీసం 5 విషయాలు. సెకండ్ వీక్ ప్రతికూల నమూనాలను విచ్ఛిన్నం చేయండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. సానుకూల స్వీయ సంభాషణ ప్రారంభించండి. రోజు 3 విషయాలు కృతజ్ఞతలు చెప్పుకోండి. వీక్ 3, కొత్త అలవాట్లు నిర్మించడం. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఇతరులను సేవ చేయండి. ప్రతిరోజు 10 నిమిషాలు జ్ఞానం చేయండి. ఈ 21 రోజులు నిబద్ధతతో అనుసరించండి. మీ జీవితం మారిపోతుంది. ఈ రోజు మనం చర్చించిన విషయం చాలా ముఖ్యం. న్యూనత భావం మరియు అహంకారం. ఈ 2 స్పీడ్ బ్రేకర్లు మన జీవిత ప్రయాణాన్ని ఆపుతున్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనుకున్నంత బలహీనులు కాదు, మీరు అనుకున్నంత గొప్పవారు కూడా కాదు. మీరు ఒక మనిషి, తప్పులు చేసే నేర్చుకునే మెరుగుపడే మనిషి. ఈ 2 లక్షణాలను వదిలించుకోవడం రాత్రికి రాత్రి జరగదు. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు పడిపోతారు, లేవండి. మీరు తప్పులు చేస్తారు, నేర్చుకోండి. మీరు నిరాశ చెందుతారు, మళ్ళీ ప్రయత్నించండి. మన పెద్దలు చెప్పిన ఒక మాట ఉంది, రెక్కలు మొక్కలుగా వంగే గుణం ఉంటే తుఫానును కూడా మిమ్మల్ని పెకలించలేదు. వినయం అనేది బలహీనత కాదు, అది నిజమైన శక్తి. ఆత్మవిశ్వాసం అనేది అహంకారం కాదు, అది మీ సామర్థ్యాన్ని గుర్తించడం. కాబట్టి ఫ్రెండ్స్, నేను నా నుండి ఈ క్షణం నుండి నా జీవితంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకోండి. ఒక పేపర్ తీసుకోండి, అందులో రాయండి, నేను ఇకపై న్యూనత భావాన్ని నన్ను ఆపనివ్వను. నేను నా అహంకారాన్ని వదులుకుంటాను. నేను ఒక మెరుగైన వ్యక్తిని అవుతాను. దీన్ని సంతకం చేయండి, మీ గది గోడకు అతికించండి, ప్రతిరోజు చదవండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూశారు. ఇది మీ నిబద్ధతకు నిదర్శనం. కామెంట్స్ లో తప్పకుండా రాయండి. మీ భావాలు ఏమిటి? మీరు ఏ మార్గం నుండి మొదలు పెడతారు? మీ కలలు ఏమిటి? లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేసి మీ స్నేహితులకు కూడా ప్రేరేపించండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, విజయం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఎలా ప్రయాణిస్తారో అదే ముఖ్యం. మీ లోపల అపారమైన శక్తి ఉంది, దాన్ని నమ్మండి, దాన్ని ఉపయోగించండి. న్యూనత భావాన్ని తరిమి కొట్టండి, అహంకారాన్ని వదులుకోండి. వినయంతో, ఆత్మవిశ్వాసంతో మీ కలల వైపు సాగండి. మీరు విజయం సాధిస్తారు, మీరు చేయగలరు, మీరు చేస్తారు. ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించిందా? కామెంట్స్ లో నేను చేయగలను అని రాయండి. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంకా మంచి వీడియోలతో కలుద్దాం. అప్పటి వరకు మీ కలలను నిజం చేసుకోండి, మీ జీవితాన్ని మీరే రూపొందించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.